బసంతి నిజంగా నువ్వేం చెప్తే అదే చేస్తాను. అలాగే. అయ్యో చిచి, ఎక్కిరించాలని కాదు, మీ ఆశ ట్రై చేశాను అంతే. సరే, ఒక పాలి ఆ డప్పు కొట్టు. నేనా? నిన్నే. ఇప్పుడే కదేటి ఏటి చెప్తే చేతను ఒట్టేసినావు. అప్పుడే నానా అంటావేటి? చేస్తావా సేవా? ఓ సిని, నాకే టెస్టా? చేస్తాను, ఎందుకు చేయను? అయ్యా అది వెరీ లైటా? రండి బాబు రండి, మాయా లేదు మోసం లేదు. రండి బాబు రండి, చూడండి మా బసంతి చేస్తున్న సాహసం. రండి రండి అంతే, రండి బాబు రండి, పిచ్చెక్కి చేద్దే. ఓరయ్యో, ఈ గుంటడు మనకంటే బాగా వేసేస్తున్నాడు. ఈయన కూడా మన టూప్లో ఎట్టేసుకుందాం. ఓసి నీ తెలివిలో నా తబలా నన్ను కూడా గారడీ వాణి చేసేలా ఉన్నారు కదే. వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బసంతి, నువ్వు చెప్పినట్టే చేసాగా, హ్యాపీయా? అప్పుడే ఏటైనది. ఇంకా 2 టెస్టులున్నాయి, అవి కూడా చేసేస్తే అప్పుడు వస్తా. చేతను ఏబిసిడి ఎప్పు, మీ అయ్య గురకలో డప్పు, 7 సేలో చెప్పు, చేస్తానంతే. నువ్వు పొదిలించేస్తాను. అంటే నా ఉద్దేశం తడదడలాడించేస్తాను అని. ఒరయ్యో, గుంటడు మంచి జోష్ మీద ఉన్నాడు. వాళ్ళమ్మి అది ఇవ్వే. అట్టగే సార్ మీది. ఇదిగోర గొంతడా, ఇది తల మీద తొడుక్కుని కాళ్ళ కింద నుంచి తీయాలి. అయిపోయిందా? ఏటైపోయినది, కాళ్ళ కింద నుంచి తీయాలా. ఓకే ఫైన్. ఏడు చేస్తున్నాడు, తీసేశాను. నీ తెలివి చూపుతున్నావా ఏటి? నాన్ చెప్పింది ఆ రింగుని పైనుంచి దూర్చి కిందకి తీయమని. పైనుంచి దూర్చి కింద నుంచి తీయాలా? నీకు దండం పెడతానమ్మా, అవతల ఎస్ఐ సాకుమార్ వాయించేస్తున్నాడు. నువ్వు తొందరగా వస్తే కొంచెం ఇంటికి వెళ్దాం ప్లీజ్, అర్థం చేసుకోండి. అయితే శివరాఖరికి ఒక పరీక్ష. ఏంటది? ఒరయ్యో, ఆడబందుకో. ఏం చేయాలి? కినుకో, మా అయ్య డప్పుకి నువ్వు డాన్స్ అయ్యాలా. నేనా? రోడ్డు మీద నేను డాన్స్ చైనా? అయితే వెళ్ళిపో, నేను రానులే. అదేంటి, ఏదో సరదా దొరద కదా, సరదా చేస్తా. రెడీ, మ్యూజిక్. అయ్యో కాని కాని అయితే చూడు బసంతే. గుంతడా ఏం చదువుతున్నావు? పోల్ డాన్స్ అని అమెరికాలో బాగా. నాటుగా నాటా? కానీ 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 అమ్మా తల్లి మాత దండం పెడతాను. అక్కడ ఎస్ఐ సాయి కుమార్ గారి దొబ్బుడు స్టార్ట్ అయిపోయింది. మీరు తొందరగా వస్తే బయలుదేరదాం ప్లీజ్ ప్లీజ్. నాకు నచ్చేస్తున్నావురా గుంటడా, అందుకే నీతో పాటు వస్తున్నా. థ్యాంక్ యూ బసంతి, థ్యాంక్ యూ. రండి రండి. ఒక మాట, మళ్ళేంటి? నా మాటకి ఎవరు ఎదురు చెప్పినా, నన్ను గాని మా అమ్మని గాని మా అయ్యని గాని బాధ పెట్టినా, కోరికి సంపత్తిని ఏమనుకున్నావో మీ ఇష్టం, వెళ్దాం రండి. ఒరయ్యో రమ్మి, పద పద. పదండి. రావయ్యా. అమ్మ కడుపులు మాడా, అక్కడ సెకండ్ వెయిటింగ్. అమ్మో దేవుడా.
మీకు ఇచ్చిన టైం అయిపోయింది, ఇక మీరు ఎక్కొచ్చు. నిచ్చెన లేకుండా ఎలా ఎక్కుతా? నేను ఎక్కమని చెప్పింది నిచ్చెనకి పై కాదమ్మా, జీపులోకి ఎక్కమని చెప్పాను. అయ్యో ప్లీజ్ ఎస్ఐ గారు ఒక్క 10 నిమిషాలు ఆగండి, ఈ లోపు చేతు వచ్చేస్తాడు. రావాల్సింది చేతు కాదు, మధుమతి. ఆమె రాదని తెలిసిపోయింది. మీరేదైనా చెప్పాలనుకుంటే కోర్టులో చెప్పండి. పదండి. ఏంటండి ఏంటి ఆడవాళ్ళని కూడా చూడకుండా ఓ బెదిరిస్తున్నారేంటి? మా నాన్నగారికి ఒకసారి ఫోన్ చేశాననుకో, మిమ్మల్ని ఏ ఆదిలాబాద్ అడవులకో చిత్తూరు ఫారెస్ట్ కో ట్రాన్స్ఫర్ చేస్తారు, జాగ్రత్త. చా అంతుందా? మీరు మాటలకు లొంగరని తెలిసింది. మర్యాదగా ఎక్కుతారా లేకపోతే కానిస్టేబుల్ తో ఎక్కించబట్టారా? అయ్యో ఎస్ఐ గారు ఇంకా ఒక్క 10 నిమిషాలు ఆగండి. మీరు ఎక్కితే రొటీన్ సీను, అదే నేను ఎక్కిస్తే అంకుశం సీను. చెప్పండి, ఏది కావాలి? అంకుశం సినిమానా? మేము ఎక్కుతాం, రండి మేము ఎక్కుతాం ఎస్ఐ గారు. పదండి. ఈ ఎస్ఐ గారు ఇంకొకసారి ఆలోచించండి. అయ్యో పదండి పదండి. ఓ రెసయ్యో, ఆగకుండా నువ్వు చెత్తనా ఆగువేటి? రండి. ఏంటి బసంత? అదే అదే మధుమతి వచ్చేసింది అంటున్నాను. మధుమతి గారు ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళారు? చాలా చోట్లకి వెళ్ళాను. ఎక్కడికి ఏంటండి ఏ చెప్పను? చూసినావా నా బిడ్డ? చెప్పాలి. తప్పదేటి? తప్పదు. అయితే నేను చెప్పే వరకు నువ్వు ఈ కొంప నుంచి కదలకూడదు. ఇంచుకునే కథలను. ఓరయ్యో పొలమ్మే, నాన్ రెడీ, నువ్వు రెడీనా? నాను రెడీ అండి. ఎవరది? ఎవరో ఒకరు. నా మాట ఎనుకో, నువ్వు అడిగేది చెప్పమంటావా చెప్పదంటావా? వద్దులే, చెప్పు. బ్యూటీ పార్లర్కి వెళ్దామని బయలుదేరిన ఆటో స్టాండ్కి వెళ్తా ఉన్నా. వెళ్తా ఉన్నాను ఆటో దొరికేదాకా. ఎప్పుడు దొరుకుతుందండి ఆటో? దొరికేసింది. అమ్మయ్యా, ఎక్కు ఆటో. ఆటో వచ్చినాక ఆటో ఎక్కినాను. అది డుర్రు అని వెళ్తా ఉంది. గుడి వచ్చేదాకా. ఆ గుడి వచ్చే లోపల చావచ్చేలా ఉంది. కర్మ. వెళ్తా ఉంది. అరే కానిస్టేబుల్ సార్, ఆడదాకా వెళ్ళిందిరా? గుడి వరకు వెళ్తూనే ఉంది సార్. ఇంకా గుడి రాలేదా? రేయ్, ఈ టైంలో దేశంలో ఉన్న గుళ్ళు మొత్తం తిప్పేచ్చు కదరా. మధుమతి, గుడి ఎప్పుడు వస్తుంది మధుమతి? వచ్చేసింది గుడి. అయితే నేను వెళ్ళొచ్చుగా? ఎందుకు? గుడి వచ్చేసింది కదా. గుడి తర్వాత బ్యూటీ పార్లర్ ఉంది కదా. బ్యూటీ పార్లర్ కూడా ఉందా? నా ప్రాణానికి అదొక్కట. ఆ గుడిలోకి వెళ్ళావు, ఆ తర్వాత? ఓసోస్, గుడి వచ్చేసింది అన్నాను కానీ వెళ్ళాను అనలేదు కదా. ఆటో దిగి గుడి మెట్లు ఎక్కి ఇది గుడి ఎక్కే లోపల 100 సార్లు ఎవరెస్ట్ ఎక్కి దిగొచ్చు.
చాలా టేస్టీగా ఉంది నాన్న. ఒక్క ముద్దు నాన్న. అమ్మా తల్లి ఇక చాలు తల్లి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళావో చెప్పు తల్లి. అటు నుంచి బ్యూటీ పార్లర్కి వెళ్ళాను. బ్యూటీ పార్లర్ తొందరగా వెళ్ళాలి, ఓకేనా? తొందరగా తొందరగా వెళ్ళు. అవును అక్క బ్యూటీషియన్ నాకు మేకప్ వేసి 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 సార్ సార్ లేకండి సార్. సార్ రా, టైం ఎంత అయిందిరా? 9 అయింది సార్. మనం వచ్చింది 10కి కదరా, 9 అంటావేంట్రా? మనం ఉదయం 10ంటికి వచ్చాం సార్, ఇప్పుడు రాత్రి 9 అయింది. వేసి వేసి పోయమ్మో రే, ఇది మనిషి మిషనారా? మనిషిని కొట్టకుండా టార్చర్ చేయడం అంటే ఇదేనేమో. పోలీసులకి చుక్కలు చూపించిందంటే ఇది మామూలు కాదురా. ఒరే ఒరే, మనం సైలెంట్కి ఇక్కడి నుంచి జంప్ అయిపోదామా? ఓకే సార్. అమ్మో నీకు ధనందలే. రే పద పద పద, మెల్లగా రే మెల్లగా. పద 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 పద. వేసి 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 బసంతిని ఏడుతున్నారు. అమ్మ బసంతి చాలా థ్యాంక్స్ అమ్మా. పదండి పడుకుందాం. లేవండి, లోపల పదండి. పడుకున్నా హాయిగా. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ నాన్న. కాఫీ తాగుతావా? వద్దమ్మా, నువ్వు తాగు, నువ్వు తాగు. అవును, రాత్రి గారెడి బ్యాచ్ వచ్చారు, ఇంకా లేవలేదా? రాత్రి పేకల దాకా దుబ్బెతున్నారు కదమ్మా, ఎక్కడో దొంగలు ఉంటారు. ఆహా. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం నమస్కారం. ఏనా పర్వాలేదు నాన్న, చూడ్డానికి మంచిదానిలో లేకపోయినా మర్యాదలు బాగానే తెలుసు. అబ్బో ఏం మర్యాద, ఏం మర్యాద. చాలే. వసంతి ఏం చేస్తావే? వదులు, కాళ్ళు వదులు. వదలమంటుంటే అమ్మా, నొప్పిగా ఉందమ్మా. ఏం చేసావే? ఏంటో ఇది, నీ చేతులు విరిగిపోను, నీ కడుపు పేలిపోను. ఇదిగో దండ పెట్టాక ఏళ్ళు వంచకపోతే మాతో దండ పెట్టించుకున్నోళ్ళు అర్ధాయిస్తూ సస్తారట. నేను అర్ధాయిషతో చేస్తాను. ఇప్పటికి 10 మంది సచ్చారు. కావాలంటే ఆ డ్రెస్ ఇప్పిస్తాను, వెళ్ళి అడగండి. ఏంటే, ఏం డ్రెస్ ఇప్పుతావు? నన్ను డ్రెస్ ఇప్పిస్తానలేదు, మరి ఆ డ్రెస్ ఇప్పిస్తానన్నాను. అదే ఏ డ్రెస్ అని అడుగుతున్నాను. ఓయ్ గుంటడా, తమాసలు ఆడుతున్నావా? నన్ను డ్రెస్ ఇప్పిస్తాను అనలేదు. మరి నువ్వేమన్నావే? ఆ డ్రెస్ ఇప్పిస్తాను అన్నాను. పిచ్చవగడం పళ్ళు రాల కొడుతున్నావు. ఏటైనాది అలా మా ఎమ్మి మీద ఎగిరెత్తున్నావేంది? ఏం చెప్పమంటావే, నీ కూతురు ఏదో అడుగుతుంది, మాకు అర్థమై చావడం లేదు. అదేదో నువ్వే అడుగు. ఏటమ్మా బేబే?
ఓలమ్మో నాను అడ్రస్ అన్నాను వీళ్ళకి అర్థం సావట్లేదు ఈ మొహాలకి ఇంగిలి పీసు రాదు కదమ్మా నా చెప్తాలే ఇదిగో గుంతడా అడ్రస్ అంటే తెలుగులో చిరునామా అని అర్థము చిరునామానా ఓహో అమ్మా అడ్రస్ కు వచ్చిన తిప్పలమ్మా బాగుంది అడ్రస్ బాగుంది ఏటి ఏదో అంటున్నావు ఏం లేదులే మీరు వెళ్ళండి ఓలమ్మి మీ అత్తకి నాన్న కూడా దండ పెట్టేసుకుంటారే ఈ దండలు నాకొద్దు తల్లి నాకొద్దు తల్లి నీ పాదాలు చూస్తుంటే రోజుకి 10 సార్లు దండం 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 పెట్టుకోవాలనిపిస్తున్నాను ఓసి మిడిగుడ్ల దానా నీ కళ్ళు నా పాదాల మీద పడిందేంటే నన్ను వదిలేయండి అమ్మ వద్దు తల్లి నీ దండాలేమి నాకు వద్దమ్మా వదిలేయండి అత్తయ్య గారు అత్తయ్య గారు మొన్న మీరు లాటరీలో గెలుచుకున్న టూత్ పేస్ట్ కనిపించట్లేదు టూత్ పేస్ట్ కనిపించట్లేదా వదినా అక్కడే పెట్టా అక్కడ లేదు పేస్ట్ అంటే తెల్లగా ఎర్రగా ఉంటది అదేనా అవునవును కోడి కాళ్ళగా ఇంత పొడుగుగా ఉంటది అదేనా అవునవును పిండితే ఎర్రగా గుజ్జొత్తది అదేనా గుజ్జ పేస్ట్ అమ్మా దాని ఉద్దేశం అవునవును ఆ గుజ్జొచ్చేదే కొంప తీసి ఇదేనేటి ఇది పేస్టే గాని దీనిలో ఉన్న గుజ్జేమైంది గుజ్జా మా అయ్య తింటాడు. తింటున్నాడా ఒరయ్యో ఒరయ్యో ఏంటి బసంతే గుజ్జంతా తినేసినావేటి లేదు ఏ అంటావేంటి అది తినేది కదమ్మా తోముకునేది అలాగా ఎర్రగుంది తింటుంటే చల్లగుంది దేవుడా గొట్టం ఐస్ క్రీమ్ అనుకొని నాకెత్తున చాలే ఆ పేస్ట్ తో మేము 6 నెలలు పళ్ళు తోకునే వాళ్ళం తెలుసా నువ్వు వచ్చి బర్రెలాగా మొత్తం తినేసావు వాళ్ళ అమ్మే నన్ను ఇది బర్రెన్నదే ఓసోస్ ఓసేయ్ మా అయ్యని అడుగుని బర్రంటావే నువ్వు అయిపోయినావు చూడు నిన్ను అయ్యో బుజ్జి ఏమైందిరా? అయ్యో బుజ్జి లక్క ఏయ్ బుజ్జి ఎంత ధైర్యమే నీకు నా పిల్లని కొడతావా ఒరి బోడి మూత గుంట బోడి మూత ఏయ్ నా చెయ్యి అట్టుకుంటా నువ్వు అయిపోయావు నువ్వు అవుటే ఏయ్ ఏంటి అవుటు నా జోలికొచ్చావో నువ్వే అవుటు నేనేం లతల వేసిగాని కాదే మల్చి కొట్టడానికి నేను మగాలని మార్చి కొట్టాను మరి చెయ్యి అట్టుకుని తమ్ముడు ఏమైందిరా? నా చేయి కొరికిందిరా. కొరికిందా? అరే మనిషి కాటు పాము కాటు కన్నా చాలా ప్రమాదకరం. దానికి అర్జెంటుగా విరుగుడు ఇంజెక్షన్ ఇవ్వాల్సిందే. విరుగుడా అంటే రాక మనుషులకు ఇంజెక్షన్ చేసే అవకాశం వచ్చింది. నేనెందుకు వదులుతాను? చచ్చినా వదలను. రంగా ఏంట్రా అది? ఇంజెక్షన్ రా. పిర్రలో గుచ్చితే పొట్ట నుంచి బయటకు వచ్చేలా ఉందిరా. అదేం సిరెంజ్రా? దాని పొళ్ళు చూసావా? దెయ్యం పొళ్ళలాగా ఎంత షార్ప్గా ఉన్నాయో ఆ పళ్ళల్లో ఉన్న విషం దిగాలంటే ఈ మాత్రం ఇంజెక్షన్ ఇవ్వాల్సిందే. పట్టు. ఇక్కడ ఇది కదా వంగు. వంగాలా?
అయిపోయిందిరా లే కర్మ కర్మ వసంతి ఇదంతా నీ వల్లే లేకపోతే మా అన్నయ్యని కుక్కలా కొరికేవేంటి నన్ను కుక్కంటావా అంటే అది నిన్ను